హే గాయ్స్, ప్రజెంట్ మేము ఎక్కడున్నాం? బెంగళూరులో ఉన్న వాళ్ళైతే గెస్ట్ చేయండి, ఓకేనా? బెంగళూరులో లేకపోయినా సరే ఈ ప్లేస్ను మీరు ముందే చూస్తుంటే ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పండి. మన షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళైనా సరే కామెంట్ చేసేయండి మేము ఎక్కడున్నామన్న సంగతి, ఓకేనా? మీరు గెస్ట్ చేసేలోపు నేనే చెప్పేస్తాను. ప్రజెంట్ మేము ఫీనిక్స్ మార్కెట్ సిటీ బెంగళూరు వైట్ ఫీల్డ్లో ఉన్నాం. చెప్పాను కదా, ఆల్రెడీ షార్ట్ వీడియోస్ ఎన్నో పోస్ట్ చేశాను, అలాగే 2 వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ నేను పోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మేము మాల్లో ఉన్నది అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. 1 డే ఫుల్ డే సండే మొత్తం నేను, మా అబ్బాయి, మా తమ్ముళ్ళు, మా చెల్లి మేమంతా కూడా ఏం చేసాము అన్నది మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. అందులో భాగంగా ఆ రోజు మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి చేసాము అన్నది 2 వీడియోస్ చేశాను, షార్ట్ వీడియోస్ కూడా చేశాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మాల్లో మేము ఏం చేస్తున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అన్నది నేను మీకు చూపిస్తాను అనమాట. ఆ రోజు సండే మార్నింగ్ భారతీయుడు 2 మూవీ అయిపోయింది. అండ్ మధ్యాహ్నం టైంకి లంచ్ గిస్మత్ జైల్ మండి బిర్యానీ అయిపోయింది. అండ్ తర్వాత మధ్యాహ్నం తర్వాత మేము ఇలా మాల్కి వచ్చి అంతా రౌండ్స్ వేస్తున్నాం అనమాట. బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయి, ఏం షాప్ చేద్దామా వద్దా అని చెప్పేసి మొత్తం అంతా చూసాము. ఇంకా ఏమేం చూసాము, ఎంత టైం వరకు అక్కడ టైం స్పెండ్ చేసాము అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సరదాగా 1 డే ఫుల్ ఫన్ డే బాగా ఎంజాయ్ చేసాం మేమైతే కనుక. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా సంతోషంగా ఉంటే ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికీ నచ్చుతుంది. ఓకే, లెట్స్ ఎంజాయ్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, రండి రండి. ఫీనిక్స్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ప్రతి సండే, ఎవ్రీ సండే ఈవినింగ్ ఇక్కడ మ్యూజిక్, డ్యాన్సెస్ అవన్నీ కూడా ఈవెంట్ అనేది జరుగుతుందంట. సో ఆ ఈవెంట్ చూడడానికని మేము ఇక్కడ ఈవినింగ్ వరకు కూడా టైం అనేది స్పెండ్ చేసామన్నమాట. ఇదిగో అక్కడంతా రెడీ చేస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఏదైతే ప్లేస్ చూపిస్తున్నానో అక్కడ ఈవెంట్ జరగడం కోసమని అంతా ప్రిపేర్ చేస్తున్నారు. సో మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఈలోపు ఇంకా మిగిలిన మాల్ అంతా కూడా ఒక రౌండ్ వేసొద్దామని చెప్పేసి మళ్ళీ మేము చూస్తున్నాం అనమాట. ఇప్పుడే మ్యూజిక్, డ్యాన్స్ అదంతా స్టార్ట్ అవ్వలేదులే అని చెప్పేసి సో ఇంకా మేము చుట్టూ అంతా కూడా చూస్తున్నాము. పీవీఆర్ సినిమాస్ కూడా ఉంది, అండ్ పక్కన ఇంకో చిన్న మాల్ లాంటిది కూడా ఉంది. సో ఇదైతే బిగ్ మాల్ అన్నమాట. ఇప్పుడు దీనికంటే పెద్దగా మాల్ ఆఫ్ ఏషియా మాల్ అనేది ఒకటి మనకి ఆల్రెడీ చాలా దగ్గరగా, యలంకకి దగ్గరగా ఉందన్నమాట. ఇదైతే ఎప్పుడు చూడలేదు కాబట్టి ఒకసారి వెళ్ళొద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మొత్తం అంతా కూడా సరౌండింగ్స్ చూపిస్తున్నాను. అలాగే మేము ఇంకా లోపల చూడవలసిన ప్లేసెస్, ఇంకా ఏమేమి బ్రాండ్స్ షాప్ చేయడానికి ఉన్నాయో మొత్తం అంతా కూడా చూడాల్సి ఉంది. సో చూసేద్దాం దాన్ని కూడా. ఇక వెళ్దాం రండి. లోపల ఏమేమి ఉన్నాయి, ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి అన్నీ కూడా మొత్తం చూసేద్దాము.
అనేక రకాలైనటువంటి బ్రాండ్స్ ఉన్నాయి. బ్రాండ్స్కి ఏమీ కొదవలేదు, అలాగే వాటి ప్రైజెస్కి కూడా ఏం కొదవలేదన్నమాట. తెలిసిందే కదా, మాల్స్ అంటే వెరీ హైలీ ప్రైజెస్ అనేవి మనకు ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క వస్తువు పైన కూడా మనకి బ్రాండ్ అయితే మెన్షన్ చేసి ఉంటారు, బ్రాండ్ అయితే ఉంటుంది, కానీ బ్రాండ్కి తగ్గట్టే కాస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో మేము అన్నీ కూడా చూసాము, క్లాత్స్, షూస్ మొత్తం అంతా చూసేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు గేమ్ ఆడుతున్నాడు, టర్కీస్ ఐస్ క్రీమ్ గేమ్ అనమాట. ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. వీళ్ళు ఒక ఐస్ క్రీమ్ ఇస్తారు, స్మాల్, మీడియం, లార్జ్ ఉందన్నమాట. స్మాలే 350 రూపీస్ చార్జ్ చేశారు వాళ్ళు. సో దాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాక్కుంటూ ఉంటారన్నమాట. ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే నా తమ్ముడు దాన్ని పట్టుకున్నాడు, ఆమె గట్టిగా లాగిందనమాట. అప్పుడు అది కింద పడిపోయింది. కింద పడిపోతే మళ్ళీ వాళ్ళు వేరేది ఇంకొకటి ఇచ్చారనమాట. మనకి తినిపించినట్టే ఉంటారు. అండ్ ఏం చేస్తారంటే టిష్యూ కానీ లేదంటే ఇంకా నోట్లో పెట్టకుండా తీసేయడం కానీ అలాంటివి చేస్తుంటారనమాట. అది ఫన్నీగా గేమ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో వాడు తీసుకునేటప్పుడు కింద పడిపోతే ఏమైందంటే మళ్ళీ వేరేది ఇచ్చారనమాట. సో దాన్ని చూసి పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు. అండ్ అలాగే ఆ గేమ్ ఆడడానికి కూడా చాలామంది ఉన్నారు చూడండి. ఇంకా ఐస్ క్రీమ్ని పిల్లలు కూడా తింటున్నారు. ఎప్పుడు ఇల్లు పని, పని ఇల్లు, వర్క్ ప్రెషర్ ఇలా ఉంటే పిచ్చికిపోతుంది కదా. అందుకనే అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ సరదాగా కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన మనసుకి, మైండ్కి చాలా ఫ్రీగా రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. అప్పటిదాకా ఉన్న టెన్షన్స్, వర్క్ ప్రెషర్స్ అన్నీ కూడా పోయినట్టే అనిపిస్తుంది. నెక్స్ట్ డే నుంచి మన పనులన్నీ కూడా రిఫ్రెష్గా మొదలు పెట్టచ్చు అన్నది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇప్పుడు నన్ను చూడండి, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను అన్నమాట. ఏంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే తిరుగుడు, అటు ఇటు ఇటు అటు తిరిగి తిరిగి ఇంకా నాకు ఎక్కువ టైర్డ్ అయిపోయిందనమాట. గమ్మన అలా కూర్చొని ఉండిపోయాను. ఇంక ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 7 o'clock పైన అయిపోయింది. మ్యూజిక్ అరేంజ్ చేశారు, సింగర్స్ మ్యూజిక్ ప్లే చేస్తూ పాటలు పాడుతున్నారు. ఇంకా చూసే ఆడియన్స్ డాన్సెస్ వేస్తున్నారు. అదేనండి ఈవెంట్ అయితే కనుక. మేము కూడా ఒక 3-4 సాంగ్స్ విని ఇంకా వచ్చేసామన్నమాట, ఇంటికి వెళ్దామని చెప్పేసి. ఆల్రెడీ సో టైర్డ్ అండ్ టూ లేట్ కాబట్టి ఇంకా మేము ఇంటికి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. గుడ్ బై ఫ్రెండ్స్.